నంద్యాల జిల్లా శ్రీశైలంలో పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు జనసేన నేతలు. స్థానికులు అడ్డుకుని ఆందోళన దిగారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చివేశారు. జలవనరుల శాఖకు సున్నిపెంటలో ఉన్న క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని స్థలాన్ని గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల కోసం ప్రతిపాదించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన పార్టీ శ్రీశైలం మండల అధ్యక్షుడు డి సాయితో పాటు టీడీపీ నాయకులు కన్నేశారు. సోమవారం రాత్రి ఆ స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టారు. స్థానికులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. జనసేన నాయకుడు కేసులు పెడతామని బెదిరించాడని మహిళలు చెప్తున్నారు. మరోవైపు జనసేన నాయకుడి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలను పంపివ్వడంతో మళ్లీ ప్రహరీ నిర్మాణానికి పూనుకున్నారు. 5 సంవత్సరాల నుంచి ఇది ఆపినాం. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కళ్యాణ మండపం కడతారంట. మా పిల్లలు మాకు కూడా పెళ్లిళ్ళు కావాలి, పిల్లలకి ఇస్తాను. అందుకు ఆపినాం ఇన్ని సంవత్సరాలు. ఇక్కడ ఇస్తారనే అన్నారు.